హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. ఏదైనా పైన లీకేజీ లేకంటే ఆటోమేటిక్గా సోప్ మెయింటైన్ చేస్తే బిల్డింగ్ కనబడతాయి. లేకపోతే ఎలా ఇచ్చారు మరి ఎన్ని ప్లానింగ్ అని కట్టుబడి తెచ్చిన డబ్బులన్నీ ఎప్పుడంటే మనం కింద గ్రౌండ్లో మనం ముప్పై పడకల ఆసుపత్రిని 50 పడకల ఆసుపత్రిగా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు మార్చినటువంటి పరిస్థితి. మరి ఆ రోజు నుంచి మళ్ళీ 2019 వరకు ఒక్క పడక కూడా పెరగనటువంటి పరిస్థితుల్లో మళ్ళీ చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి మరి ఏదైతే పాలకొల్లు ప్రభుత్వ ఆసుపత్రిని 50 పడకల ఆసుపత్రిని మళ్ళీ 100 పడకల ఆసుపత్రిగా పెంచుతూ 12,60,00,000 రూపాయలు కొత్త భవనం నిర్మాణం కోసం ఆ రోజు 3 సంవత్సరాలు తిరిగి ఆ నిధులు మంజూరు చేసుకుని 100 పడకల ఆసుపత్రిగా దీన్ని అప్గ్రేడ్ చేసుకోవడం జరిగింది. ఆ రోజు చాలా క్లియర్గా టెండర్లో కూడా అగ్రిమెంట్లో కూడా ఏదైతే కొత్త బిల్డింగ్ ఏదైతే ఉందో అది సంవత్సరంలో పూర్తవ్వాలని చెప్పేసి ఆ రోజు మేము అగ్రిమెంట్లో కూడా మరి పెట్టుకోవడం జరిగింది. కానీ దురదృష్టం ప్రభుత్వం మారిన తర్వాత మరి సంవత్సరంలో పూర్తవ్వాల్సినటువంటి ఏదైతే కొత్త భవనం మరి నిధులు ఉన్నప్పటికీ కూడా నిధులు సమకూర్చినప్పటికీ కూడా మరి పనులు నత్తనడక నడిచి ఈ రోజుకి వాళ్ళ 5 సంవత్సరాల సమయం పూర్తయిపోయినా కూడా అది ఇంకా ప్రారంభించుకోలేనిటువంటి పరిస్థితిలో ఉండడం అనేది వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళ జాతకాన్ని తనమవనివ్వండి వాళ్ళ అసమర్థతకి అదొక నిదర్శనం. అంతకు మించి ఈవేళ చూస్తూ ఉంటే మరి ఏదైతే నూతనంగా నిర్మాణం చేసినటువంటి భవనం మీద కూడా మరి ఏదైతే నీరు కూడా ఎక్కడెక్కడ నిలబడిపోయి ఏదైతే ఆ నిలబడిపోయినటువంటి నీరుని ఆ స్లాబ్స్ కూడా సరిగ్గా మెయింటెనెన్స్ లెవెల్స్ చేయకపోవడం కానీ ఇప్పుడు పాత బిల్డింగ్ అంటే లీకేజ్లు అవుతూ ఉన్నాయి అంటే కొంతవరకు ఆలోచన చేయవచ్చు. కానీ ఇంకా ప్రారంభించుకోలేనటువంటి భవనం కూడా ఇంకా లీకేజీలు వస్తూ ఉన్నాయి అని అంటే మరి ఏదైతే ఈ యొక్క వైఎస్ఆర్సీపీ వాళ్ళ ప్రభుత్వ విధ్వంసానికి ఎక్కడో అమరావతి లేకపోతే ఎక్కడో పోలవరము లేకపోతే ఎక్కడో ప్రజావేదికో కాదు మన పాలకులలో కూడా వాళ్ళ విధ్వంసానికి ప్రత్యక్ష సాక్ష్యాలుగా మరి ఏదైతే ఆ నూతన భవనం ప్రభుత్వ ఆసుపత్రి భవనం కానీ మొన్ననే మేము చూస్తాం ఏదైతే బొండాడు వెంకటరాజగుప్త కళాక్షేత్రం కానీ ఇట్లా వాళ్ళ విధ్వంసానికి ఎట్లా ప్రతి ప్రాంతంలోనే ఎట్లా బలైపోయాను. ఎందుకంటే లాస్ట్ టైం కూడా నేను శాసనసభ్యుడిగా ఉన్నాను ఒక ప్రజాప్రతినిధిగా. మరి ఏదైతే కష్టపడి నిధులు తెచ్చామో దానికి ప్రజలకి సేవలు అందించేటువంటి విధంగా ఆ భవనాన్ని నిర్మాణం చేయాలనేటువంటి ఆలోచనతో ఆ రోజు 5 సంవత్సరాల్లో నేను అధికారులను కానీ మరి అదేవిధంగా ఆ రోజు ఉన్నటువంటి ఉన్నతాధికారులు కలెక్టర్ గారు వంటి వారితో సైతం మాట్లాడడానికి ప్రయత్నం చేసినా ఆ రోజు తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులంటే కనీసం గుమ్మం కూడా మమ్మల్ని తొక్కనిచ్చేటువంటి పరిస్థితి లేదు. ఫోన్ కాల్స్ కూడా ఆ రోజు లిఫ్ట్ చేసేటువంటి పరిస్థితి లేదు. దానికి పర్యవసనం ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. ఏదైతే
ఏ రకంగా విధ్వంసానికి గురైందో. అందుకే ఈరోజు కూడా ఆ అధికారులు కూడా అదే అడిగా. ఆ రోజు ఎవరైతే వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులతోటి ఇన్ఛార్జీలతోటి మరి కలిసిమెలిసి తిరిగి ఈ రకమైన పరిస్థితి తీసుకొచ్చారు, ఈరోజు ఎవరు బాధ్యత వహిస్తారు? ఆ ఇన్ఛార్జి బాధ్యత వహిస్తాడా? అధికారులుగా మీరు ఆ తప్పిదాలకి మీరు బాధ్యత వహిస్తారా? చేత ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉంటారో అధికారులు కూడా ఆ ప్రజాప్రతినిధులకి ఎందుకంటే ప్రజల బాగోగులు, ఆ ప్రజలకి భద్రత అనేది ఆ ప్రజాప్రతినిధికి ముఖ్యం కాబట్టి అతని ఆలోచనల ప్రకారం ఆ ఇంజనీరింగ్ కూడా డిజైన్స్ కూడా కరెక్ట్గా చేసుకోవడం, దాన్ని కరెక్ట్గా ఎగ్జిక్యూట్ చేసుకోవడం మీద దృష్టి పెట్టుంటే ఈవేళ ఆ పరిస్థితి ఉండేది కాదు. అందుకే ఇప్పుడే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.